శుభోదయం. అందరికీ నమస్కారం. ఇవాళ నేను వేయబోయే ముగ్గు ఏంట్రా అంటే 39 to 1 డాట్స్ అంటే 39 నుంచి 1 వరకు సరిచుక్క అండి. ఇది సందు చుక్క కాదు. మొదట 3 చుక్కలు వదిలి 4వ చుక్కకి నేను మార్క్ చేసుకున్నాను. అలానే 4 దిక్కుల మార్క్ చేసుకున్న తర్వాత దానిలోకి మనము ఒక బాక్స్ లాగా వేసుకుంటే తర్వాత డిజైన్ కి ఈజీగా ఉంటుంది. నేను ఒకటే బాక్స్ ఎందుకు 4 చోట్ల వేస్తున్నాను అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు బాక్సెస్ అయిపోయిన తర్వాత మనం సెంటర్ పాయింట్ ఏంటి అనేసి చూసుకొని ఈ నిలువుగా అడ్డంగా కలిపి మనకి సెంటర్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ కూడా చుక్క పెట్టుకొని అక్కడ కూడా బాక్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక పువ్వు లాగా వేయాలి అనుకున్నాను. సో పువ్వు కోసము ఇలా కొంచెం కరువుగా వేసాను. పెట్టెలాగా కూడా వేసుకోవచ్చు కావాలంటే, కాకపోతే నేను కరువుగా వేయడానికి కొంచెం అలా అయితే పువ్వులాగా ఉంటుంది కదా, పెట్టెలాగా వేస్తే ఏదో ఆర్టిఫిషియల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం కరువు తిప్పేసి ఇప్పుడు గమనించారా, మళ్ళీ ఇంకొక కరువు పైన రానిచ్చాను, దానిపైననే ఇంకొకటి. సో మనకి ఈ ముగ్గు అనేది ఇప్పుడు ఏదైతే మనం సెంటర్ లో పువ్వు వచ్చిందో అదే పువ్వు అన్ని దిక్కులా వేసుకుంటున్నాను. సేమ్ గా అలానే వేసి దాని మీద ఇంకొక రెక్క రానిచ్చి ఈ పక్క కూడా అట్లే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆ పక్క 3 చుక్కలు ఎందుకు మిగిలించాము అనే దానికి మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. ఆ పక్క 3 చుక్కలు ఈ పక్క 3 చుక్కలకి కలిపి ఒక పువ్వు వచ్చింది. మధ్యలో మనం సెంటర్ కి ఒక బాక్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ చూడండి 3 పువ్వులు అయిపోయాయి. ఇప్పుడు అదే మాదిరిగా పైన పువ్వు కూడా వేసుకోవాలి. పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, 4 మొత్తంగా చుట్టూరు 4 మధ్యలో 1 5 పువ్వులు అయితే వేసేసాము, ఇంకా మిగతా చుక్కలు ఎలా కలపాలి అనే ఆలోచన వస్తుంది. ఎలా కలిపానా అని మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కదా. నేను అంతే అండి. ఎప్పుడు కూడా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ముందుగా నేను ప్రాక్టీస్ చేసుకోనండి ముగ్గులు. అప్పటికప్పటికి ఏది అనిపిస్తే అది వేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు ఇంకొకటి వస్తే బాగుంటుంది కదా పూలు మధ్యలో అనిపించింది. సో నేను కౌంట్ చేసుకొని ఇలా మధ్యలో ఒక చుక్క పెట్టుకొని దానికి ఒక బాక్స్ వేసుకొని సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు ఇందాక నుంచి మనం ఎట్లయితే చుక్క పెట్టి బాక్స్ వేసి దానికి రెక్కలు వేసుకొని 4 పక్కల 4 రెక్కలు వేసుకొని మళ్ళీ ఆ రెక్క మీద ఇంకొక రెక్క డిజైన్ వేసుకుంటున్నాము, అలానే దీనిలో కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పూలు వేయడానికి కారణం ఏంటి అంటే, సిమిలర్ గా ఉండడానికి. ఒక ముగ్గు అనేది ఒక డిజైన్ మనం ఎంచుకుంటే అదే డిజైన్ ముగ్గంతా వస్తే చూడడానికి చక్కగా ఉంటుంది కాబట్టి నేను అదే పువ్వునే చూస్ చేసుకున్నా. మీరు కావాలంటే వేరేది కూడా చూస్ చేసుకోవచ్చు, వేరే డిజైన్స్ కూడా వేయచ్చు, కానీ ఇలా వేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. చూడండి మళ్ళీ సేమ్ గా పైన రెక్క రావాలి. కన్ఫ్యూజ్ కాకుండా ఈ 2 చుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి పైన ఉండే రెండింటికి మాత్రమే కలపాలి. ఇప్పుడు చూడండి మనకి 3 మొత్తంగా మధ్యలో 5 పూలు వచ్చాయి. నిలువుగా 5, అడ్డంగా 5 పూలు వచ్చేసాయి. ఇప్పుడు మీరే చెప్పేస్తారు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి. ఎందుకంటే ఇంకా కొంచెం స్థలం ఉంది కదా, సో ఆ స్థలంలో కూడా పూలు వేస్తే బాగుంటుంది కదా. అది ఈ పూలే అయితే ఇంకా ఈజీ కదా, సమస్య లేదు కదా మనకి. సో నేను అనుకున్నాను కౌంట్ చేసుకొని మళ్ళీ చుక్కలు పెట్టుకున్నాము అనేసి. సో నేను చుక్కలు పెట్టేశాను. మళ్ళీ దానికి బాక్సెస్ వేసి మళ్ళీ పువ్వు వేసి మళ్ళీ సేమ్ డిజైన్ రప్పించేస్తాం. నేను ఇది వేసేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు మిగతా చుక్కల్ని ఎలా కలపాలి, ఈ చుక్కలు అయితే మనం కలిపేస్తున్నాము, పువ్వు వచ్చింది, పువ్వు వేసేస్తున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ చుక్కల్ని ఎలా కలపాలి, మిగతా చుక్కల్ని కూడా మనం కలపాలి కదా. సో నేను ఎలా ఆలోచించానంటే, ఈజీగా ఉంటే బాగుంటుంది అందరికి అర్థమయ్యేలాగా. ఇప్పుడు చూడండి ఆల్రెడీ నేనేం చేశాను అంటే ఫస్ట్ చిన్న పూలు వేసేసుకున్నా. ఇది చాలా బేసిక్ డిజైన్ 5 to 1 చుక్కలండి. ఇది మాత్రం కావాలంటే కూడా మనం వేసుకునేసేయచ్చు అప్పుడు అపార్ట్మెంట్స్ ముందర అక్కడంతా కూడా. లేదు ఇలా 7 to 1 అనేసి చుక్కలు పెట్టుకొని కూడా 7 5 3 2 1 అని పెట్టుకొని కూడా కావాలంటే 7 5 3 1 ఆడ్ నెంబర్స్ వస్తాయండి. ఆడ్ దానికి ఈవెన్ వస్తుంది. అది చుక్కల గురించి మీకు కావాలంటే నేను సపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను. ఈ వీడియోకి నేను ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎందుకంటే ఎలా వేస్తున్నాను ఏమి అనేది నా ఉద్దేశం కూడా మీకు తెలియాలి కదా, ఎలా ఆ డిజైన్ ఫామ్ అవుతుంది అనేసి. ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఇంకా పూలేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంతే అండి. ఒక ముగ్గు మనం వేస్తున్నాము అంటే, పెద్ద చుక్కల ముగ్గు వేస్తున్నాము అంటే అదేదో కష్టమైన ముగ్గు కాదు.
పెద్ద ముగ్గు అంటే చిన్న ముగ్గులన్నీ కలుపుకుంటూ పోయేసి యాడ్ చేసుకుంటూ పోతే పెద్ద ముగ్గు వచ్చేస్తుంది. ఇదేముంది సింపులే అనిపిస్తుంది. అవునండి, సింపులే, చాలా ఈజీ వేయడం. మనకి చుక్కలు పెట్టుకోవడం ఒకటే కష్టం. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నేను చుక్కలు ఎలా ఎంత పర్ఫెక్ట్ గా పెట్టాను అనేసి. నేను మామూలుగా ఒక గ్రిడ్ బుక్ తీసుకున్నాను అండి. ఆ గ్రిడ్ బుక్ లో లైన్స్ ఉంటాయి కదా, గ్రిడ్ బుక్ అంటే చెక్ లైన్లు, నిలువు లైన్లు, అడ్డం లైన్లు గీసేసిన బుక్ ఉంటుంది. ఆ బుక్ లో చుక్కలు పెట్టుకునేసి దాన్ని జిరాక్స్ తీపిచ్చానండి. కరెక్టే, జిరాక్స్ అందరికీ ఉండదు, కానీ నేను అదే పనిగా నాకు చుక్కలు పెట్టుకోవడం కష్టంగా ఉందనేసి నేను ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యానండి. సో నాకు రెడీగా జిరాక్స్ పేపర్స్ ఉంటాయి, చుక్కలు దాంట్లో ఉంటాయి. సో వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అదే మాదిరిగానే ఫస్ట్ 5 to 1 చుక్కలకి సరిపడా పువ్వు వేసేసుకుంటున్నాను. ఇన్ని పువ్వులు వేస్తే ఒక ప్యాటర్న్ లాగా అయిపోయింది చూడండి మనకి. ఇప్పుడు అంత మండలాస్ ట్రెడిషన్ వచ్చేసింది కదా, మన చుక్కల ముగ్గులు ఎవరు వేయట్లేదు అని నేను భావిస్తున్నాను. యూట్యూబ్ లో నేను చూసినంత వరకు అన్ని పెద్ద ముగ్గులు మండలాసే ఉంటున్నాయి. లేదు, మన పాతకాలం చుట్ల ముగ్గులు ఉన్నాయి కదండి, అవి ఉన్నాయి. ఈ మాదిరిగా మనకి చిన్నపిల్లలు కూడా ట్రై చేసేలాగా ముగ్గులు అయితే నేను చూడలేదు. ఒకవేళ మీరు ఏదైనా ఛానల్లో చూసింటే నాకు చెప్పండి, నేను కూడా చూస్తాను. ఇప్పుడు చూడండి, సేమ్ గా ఆకు మీద రెక్క ఇంకొక రెక్క వేసి అలా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ బ్లాక్ స్కెచ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఫస్ట్ లో నేను కలర్స్ వేసేదానండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ నేను ప్లేలిస్ట్ లో పెట్టాను, అవి చూడండి. చాలా వేసాను. నేను నెంబర్స్ కూడా పెడుతూ ఉంటాను, మనం పేరులోనే నెంబర్స్ పెడుతూ ఉంటాను, నాది ఎన్నో ముగ్గు ఏమి అనేసి. ఇప్పటికి చాలా వేసానండి, కానీ నాకు రీచ్ అయితే రాలేదు. నాకు తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే. కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము, మన వాయిస్ ఓవర్ ఇద్దాము, కొంచెం మన ఒపీనియన్స్ కూడా మాట్లాడదాము. అందరూ మాట్లాడుతున్నారు కదా, మనకి కొంత ఆలోచన ఉంది, మనం ఎలా వేయాలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్న ఉద్దేశంలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ నేను 4 పూలతో స్టార్ట్ చేసి మధ్యలో పువ్వు వేసి, మళ్ళీ ఆ వాటిల్కి సెంటర్ చూసుకొని దానిలో పూలు వేసాను, మళ్ళీ దానిలోకి సెంటర్ చూసుకొని మళ్ళీ చుక్కలు పెట్టుకొని మళ్ళీ సిమిలర్ గా పూలు వేసాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక లైన్ కి 5 పూలు లెక్కన మనకి చూడండి 5 by 5 వచ్చింది ప్యాటర్న్. ఎంత బాగుంది కదండి చూడడానికి. ఇంకా 3 వేసేస్తే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా. మీకు కరువు రాదు అనుకుంటే ఫస్ట్ లో పెట్టేలాగా ట్రై చేయండి, ఏం కాదు. పెట్టేలా ట్రై చేసి మళ్ళీ కరువు తెప్పించి వేసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఇది చాలా సిల్లీ ముగ్గు అండి. బిగినర్స్ కి అయితే కొంచెం ఏంటిది చుక్కలు కన్ఫ్యూజన్ గా ఉంది అనిపిస్తుంది, కానీ వన్స్ మీరు ట్రై చేస్తే అస్సలు ముగ్గులు వేయడం మానలేరండి. ఎందుకంటే అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, 5 by 5 ప్యాటర్న్ లాగా 25 వచ్చేసాయి, మనకి 25 వచ్చేసాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు మనకి పూలు అంటే తీగలు గుర్తొస్తాయి. ఆబ్వియస్లీ మనకి పూలు ఉన్నాయి అంటే దానికి కాడలు, తీగలు అన్నీ ఉంటాయి. సో నేనేమనుకుంటానంటే, ఇలా మనం ఒక తీగలాగా వేస్తే బాగుంటుంది కదా అని మధ్యది గమనించండి, దానికి 4 సైడ్స్ 4 వచ్చి పూలు వచ్చేలాగానే నేను దాన్ని అట్లా వేసాను. ఒకసారి చూడండి, దాని నుంచి దానికి 3 చుక్కల నుంచి అట్లా దాని సందులో నుంచి అలా వెళ్ళి అలా స్ట్రైట్ గా వెళ్ళి అలా. ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిదీ చెక్ చేసుకుంటూ వచ్చామనుకోండి. ఇప్పుడు ఒక పువ్వుకి 4 సైడ్స్ రావడానికి నేను ట్రై చేశా. అలా వేస్తే కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా, మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఉండదు కదా అని చెప్పి ఇప్పుడు చూడండి నేను వేరేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం ప్రతి లైన్ చెక్ చేసుకుంటూ వచ్చామనుకోండి, అదే సిమిలర్ కర్వ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కర్వ్ ఎలా అయితే ఉందో ఆ లైన్ మొత్తం అయిపోచేసేద్దాం ఇప్పుడు. సో అదే లైన్ అయిపోచేసాను. సో అలానే, సో మళ్ళీ నెక్స్ట్ అదే లైనే. సో అలా తీగలు పెట్టుకుంటూ వెళ్తే ఒకదానికి జాయినింగ్ వస్తుంది. ఇంతకు ముందు పూలు సపరేట్ గా ఎలా అంటే అలా ఉన్నాయి, కానీ ఒక ప్యాటర్న్ అయితే మీకు అర్థమవుతుంది, కనిపిస్తుంది, అందంగా ఉంది. కానీ మనం ముగ్గులు అన్ని చుక్కలు కలపడమే మనం టార్గెట్ కాబట్టి నా ఛానల్ ఉద్దేశం కూడా రిడిల్ రంగోలీ అంటే ఏంటంటే అదేదో ఇంగ్లీష్ పేరు కాదండి. రిడిల్ అంటే ఒక పజిల్. సో పజిల్స్ లాగా ఉంటది మన రంగోలీ అంటే ముగ్గులు అని పెట్టచ్చు, కానీ రంగోలీ అంటేనే ఇండియాలో ఎక్కువగా ఫేమస్ గా ఉంది కాబట్టి నేను రంగోలీ అని పెట్టాను. ఇంకా రిడిల్ అంటారా, పజిల్స్ కాబట్టి రిడిల్స్ ఆర్ఆర్ అలా బాగుంటుంది. అప్పుడెప్పుడో అనుకున్నాను ఇట్లా రిడిల్స్ లాగా ఉంది కదా మన రంగోలీస్ అనేసి. సో దాన్ని కొంచెం ఇలా రిడిల్ రంగోలీ అని పెట్టానండి పేరు. దాంట్లో ఏమి ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. నేను పక్కా తెలుగు అమ్మాయిని, నేను హిందూ అమ్మాయిని. నేను చిన్నపిల్లనైతే కాదండి, నేను మ్యారీడే. మీరు అనుకోవచ్చు
ఇప్పుడు చూడండి ఇది ఎంతవరకు వచ్చిందో. ఇంకా నా స్టోరీ నేను చెప్పాలని మీకు బోర్ కొట్టించాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంకా మనకి చుక్కలు మిగిలాయి. ఎలా మిగిలాయి? 2 మిగిలాయి. సో 2కి స్మాల్ పువ్వు వేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి అక్కడ ఎక్కడైతే మీకు 4 చుక్కలు, పైన 2 కింద 2 మధ్యలో 1 మిగిలాయో దాంట్లోకి ఇలా పువ్వు లాగా వేసేస్తున్నాను అనమాట. సో మనకి ఈజీగా ఉండడానికి, ఫాస్ట్ గా వేయడానికి ఫస్ట్ ఒక ఏమంటారు దాన్ని, ఒక రెక్క వేసేసుకొని తర్వాత 4 రెక్కలు వచ్చేలాగా ఒక చిన్న పువ్వునైతే చూస్ చేసుకున్నాను. అక్కడ మనం వేరే ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు, బాక్స్ లాగా కూడా కొట్టేయచ్చు, అది కూడా అందంగానే ఉంటుంది. నేను చాలా ముగ్గుల్లో ఇంత ముందు అట్లానే వేశాను, మీరు చూడొచ్చు అవి కూడా నావి వేరే వీడియోస్ లో. ప్లేలిస్ట్ అనేసి అన్ని ఇప్పుడు 39 చుక్కలు, 39 చుక్కలకి పెట్టాను, 35కి పెట్టాను. మీరు ఒక్కసారి నా ఛానల్ వెళ్ళి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు వాయిస్ రూపంలో మిమ్మల్ని ఏమి అడగలేదు, ఇదే ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అందరూ చెప్తూ ఉంటారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని, అలానే నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి పువ్వులు వేయడం వల్ల మనకి ఒక్క చుక్క కూడా మిగలకుండా మధ్యలో మొత్తం డిజైన్ కవర్ అయిపోయింది. ఇదేదో చూస్తే ఒక మ్యాట్ పరిచినట్లు ఉంది కదండి, పరపు మీద ఒక బెడ్షీట్ పరిచినట్టు, ఒక దివాన్ దిండు కవర్ ఉన్నట్లు అలా ఉంది కదండి. మనం ఇలా ప్రింట్ కూడా తీసి దాని మీద కూడా డిజైన్ మన ఓన్ హ్యాండ్స్ తో వేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మనం వేసుకోవచ్చు, పెయింట్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంకా చుట్టూరు చుక్కలు మిగిలినాయి. ఇప్పుడు చుక్కలు మిగిలినాయి కాబట్టి దానికి ఇట్లా డిజైన్ ఏదైనా మీరు కర్వ్ లాగా కూడా రప్పించవచ్చు. నేను ఇట్లా డిజైన్ లాగా వేసాననేసి అలానే వేయాలని ఏం లేదు, మీరు కర్వ్ లాగా కూడా అనిపించేసి ఇలా వేయచ్చు. ఇట్లా చుట్టూరు వేస్తే ఒక అందం వస్తుంది అనమాట. చుట్టూరు డిజైన్ వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. చుట్టూరు వేసేసి ఇంకా మిగతా దానిలో కూడా జాయిన్ చేసేస్తే ఒక ఫుల్ ముగ్గు అయిపోయినట్టే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మ్యూజిక్ పెట్టేస్తే అది ఎలా వేసాము ఏమి అనేది అర్థం కావట్లేదు. చాలా మంది నాకు కంప్లైంట్ ఇచ్చారు, అదే ఊరికే వేసేస్తే బోరింగ్ గా ఉంది అని, మేము స్కిప్ చేసేస్తున్నాము అనేసి. సో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి దాన్ని కలిపేస్తున్నా. చూడడానికి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో. నేనైతే పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామెంట్ చేసి చెప్తే నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోస్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలా వద్దా అనే విషయం నాకైతే చెప్పండి. ఇది ఎలా ఉందో కూడా చెప్పండి. చూడండి అయిపోయింది. ఎలా అయిపోయిందో చూడండి. జస్ట్ 30 minutes లో ఒక ముగ్గు రెడీ. బాయ్ బాయ్.